రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. శీతల గాలుల ప్రభావంతో చలి మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పొగమంచుతో జనం అవస్థలు పడుతున్నారు. రేపు ఎల్లుండి విపరీతమైన శీతల గాలులు వీస్తాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో 2 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం పూట ఉండేటువంటి పొగమంచు తీవ్రత అనేది కొంచెం ఉన్నప్పటికీ సూర్యరశ్మి తాకడం వల్ల క్రమేపీ ఈ యొక్క పొగమంచు తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ఉదయం పూట అలాగే సాయంత్రంలో చల్లటి వాతావరణం శీతలగాలుల వల్ల ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై తక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం తుఫాన్ శ్రీలంక తీరానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై కొనసాగుతోందని చెప్పారు. రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుతుందన్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నా రేపు ఎల్లుండి వర్షాలు పడే అవకాశం కూడా ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. స్వల్పంగా ఇటు తెలంగాణలో కూడా దీని యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా తేలికపాటి జల్లు అనేది ఒక విధంగా ఈరోజు పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు అనేవి కురిసే అవకాశం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణను చలి వణికిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ లోపే నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్లో 8.3 డిగ్రీలు, గిన్నెదరిలో 9.1 డిగ్రీ, కెరిమెరి, తిర్యానిలో 10 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భీంపూర్ మండలం అర్లీలో 9.2 డిగ్రీలు, సాధనాలో 9.5, సోనాలలో 9.6, పిప్పల్ దరిలో 9.8, చాప్రాల, బేల, నేరేడిగొండ గ్రామాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. చలి తీవ్రత ఎక్కువ కావడంతో సాయంత్రం పూట బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు జనం. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు.